ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఎప్పట్లాగే ఒక్క మాట, మన ఈ శక్తిపీఠంలో, మన క్షేత్రంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, అదే రోజు శనీశ్వరుని జయంతి కూడా. శనీశ్వరుని జయంతి రోజు శని దోష పరిహార నివారణ కోసం చాలామంది మరి జీవితంలో బాగా వెనకబడిపోవటం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళకపోవటం, అలాగే పిల్లలు కూడా ఎక్కువగా బద్ధకానికి గురవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వివాహ సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారందరూ కూడా పరోక్షంగానైనా సరే ఆ రోజు మీరు మనం నిర్వహించేటువంటి శని భైరవ రక్ష పాశుపత హోమం, శని భైరవ రక్ష పాశుపత హోమంలో పరోక్షంగా మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ హోమంలో పాల్గొనే వారికి గోత్రనామాలు చదివినటువంటి వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా పోస్టల్లో మీ ఇంటికి చేరుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, శని భైరవ రక్షా హోమం అని. శని భైరవ రక్షా పాశుపత హోమం అని మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈ శనీశ్వర జయంతి రోజు మీ ఇంట్లో కూడా ఏ పరిహారం చేసుకోవాలో మీకుగా మీరే నేను వీడియో చేయటం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే మన దేవాలయం దగ్గర, అంటే మన క్షేత్రంలో కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో అది కూడా చెప్పాను. అది కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ పరిహారం కూడా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆశీర్వచనం వస్తుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. మరొకరికి ఉపకారం చేయడం ద్వారా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. ధనుస్సు రాశి మే 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో సూచనలు, సలహాలు. గ్రహ సంచారం చూసినట్లయితే ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే సమాజంలో కూడా మీ హోదా, మీ పరువు, మీ మర్యాద, మీ యొక్క ఆ పేరు ప్రఖ్యాతులు కూడా అద్భుతంగా ఈ ధనుస్సు రాశి వారికే ఉంటాయి. అలాగే మీరు ఏ పని చేసినా అది సెంటర్ ఫర్ అట్రాక్షన్గా మారుతుంది, చక్కగా ఆకర్షణీయంగా ఉంటుంది. మీరండి అందరికీ ఉపయోగపడే పనులు చేసి చక్కని పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదిస్తారు. అయితే డైలీ మీరు చేసే యాక్టివిటీస్లో కూడా కాస్త డిసిప్లిన్గా ఉండాలనేటువంటి తపన మీలో కనిపిస్తూ ఉంది. మీరే కాదు, మీ పక్క వాళ్ళను కూడా ఉంచాలనేటువంటి ఆలోచన అయితే మీకు ఉంటుంది. అయితే 6వ ఇంట్లో అంటే వృషభంలో రవి బుధ సంచారం మాత్రం ఒక చక్కని మీకు కలిసి వచ్చేటువంటి సమయం. ఎదటవారు ఎంత కుట్రలు కుతంత్రాలు పన్నినా మీ మీద మీరు సరైన టైంలో సరైనటువంటి లెసన్ చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా కాస్త సమయాన్ని కేటాయించాలి, వారితో గడపాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే బంధువులతో కూడా పరిష్కారం కావు అనుకున్న వివాదాలు మొత్తానికి సద్దుమణగయ్యేటువంటి సూచన కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంది. అవసరానికి కూడా ధనం అయితే చేతికి అందేటువంటి పరిస్థితి ఉంటుంది. పాత రుణాలు, బ్యాంకు అప్పులు తీర్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే కొన్ని విషయాల్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, నోరు జారేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సహనం కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందువలన
ఒక్కొక్కసారి ఎదట వాళ్ళు మిమ్మల్ని బ్యాలెన్స్ తప్పించినా సరే మీరు చాలా చాలా కూల్గా ఉండాలి. ఏమాత్రం నోరు జారారా అదొక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. వారు చేసిన తప్పు కంటే మీరు ఆడిన మాటనే వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. అది మీకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చాలా స్పీడ్ అందుకునేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే ఎవరైతే మీ చుట్టూ ఉంటారో వారిలో స్వార్థం మీకు తెలియకుండా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు ఎలా ఉంటారంటే, మిమ్మల్ని వ్యతిరేకిస్తే మీరు చెప్పిన విషయాన్ని, అభిప్రాయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే ఇంట్లో సొంత మనసైనా సరే వారిని దూరంగా పెట్టేస్తారు. ఎవరైతే మీకు భజన చేస్తారో, తాళం కొడతారో వారు మీకు ఆప్తులుగా మారుతారు. మరి అలాంటి భజన పరులను మీరు చేరదీస్తే వారి వలన మీరు భవిష్యత్తులో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మీరు ఎవరైతే మీకు సద్విమర్శ చేస్తారో వారే మీకు సరైన మిత్రులు. ఎవరైతే ప్రతి విషయంలో మీకు తానే అంటే తందానా అంటారో వారే మీకు నిజమైన శత్రువుగా ఇక్కడ గుర్తించుకోవాలి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి కూడా కలిసి వచ్చే సూచన ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే ఇంతవరకు మీరు పడేటువంటి బాధలకు కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగం కోసం చాలా తపన పడి ఉంటారు. అవన్నీ కూడా కాస్త తగ్గి ముందుకు వెళ్తారు. రాజకీయ నాయకుల పరిస్థితి చూస్తే అనుక్షణం ప్రజల వైపు నిలుస్తూ వారిలో ఒక నమ్మకాన్ని పెంచుకుంటూ వెళ్తారు. మీరంటే చాలా ఇష్టపడేటట్టుగా చేసుకుంటారు. అలాగే కొంతమంది అయితే మిమ్మల్ని ఏదో ఒక రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ప్రజాక్షేత్రానికి దూరం చేయాలి అనుకుంటారు. మీకు ఇందాకే చెప్పాను, కొంతమంది స్వార్థంతో మీ చుట్టూ చేరి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అలాంటి వారిలో రాజకీయ నాయకులకు కూడా ఎక్కువగా తగులుతూ ఉంటారు. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఎవరైనా మీ మీద విమర్శలు ఎక్కుపెట్టినా దాన్ని సద్విమర్శగా తీసుకుంటే ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా నూతన బాధ్యతలు స్వీకరించడం ద్వారా మీ వృత్తిలో మరింత పైకి ఎదిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అధికారుల ప్రశంసలు ఉంటాయి. సహ ఉద్యోగుల సహకారాలు కూడా ఉద్యోగస్తులకు లభిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా బాగుంది. వ్యాపారంలో కాస్త అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. లాభాలను కూడా చూసేటువంటి పరిస్థితి వృత్తి వ్యాపారస్తులకు ఉంది. అయితే నూతన వ్యాపారాలు చేయడానికి ఇది మంచి సమయం అయితే కాదనే చెప్పాలి. ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికైతే మాత్రం కాస్త యావరేజ్గానే ఉంది. పెద్దగా ఆశించిన లాభాలు అయితే కనిపించడం లేదు. షేర్ మార్కెట్లో అయితే లాభాలు పొందే స్థితి ఉంది. ఎక్స్పర్ట్ల సలహాలతో పెట్టుబడులు పెట్టినట్లయితే కాస్త పర్వాలేదు, కొద్దో గొప్ప షేర్లు లాభపడే సూచనలు అయితే ఉన్నాయి. ఇక కళాకారులు, టీవీ, సినీ, స్టేజ్ ఆర్టిస్టులు ఎవరైనా సరే ఆర్థికంగా కాస్త మెరుగుపడే సూచనలు కూడా ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు బాగుంది, లాభాలు సంపాదిస్తారు. విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం. మీలో పట్టుదల, చురుకుదనం కూడా పెరగటం. పోటీ పరీక్షల్లో మీరు కోరుకున్న విధంగా, ఎందుకంటే ఏ ఎగ్జామ్ రాసినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు ఈ ఎంసెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ర్యాంక్ సంపాదించేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. ఇంకా ఆరోగ్యం గురించి చూసినట్లయితే పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం అయితే కనిపించడం లేదు. కాకపోతే గ్యాస్ట్రిక్ సమస్య ఉందే, అది కాస్త ఇబ్బంది పడుతుంది. అలాగే దీర్ఘకాలికంగా షుగరు, బీపీ ఉన్నవారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకైతే చాలా బాగుంది, మంచి రోజులు వస్తున్నాయి. అంతా పెద్దలు ఒప్పుకునే పరిస్థితి ఉంది. అదంతా మంచిగానే సాగిపోతూ ఉంటుంది. ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 17, 18, 27. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 22, 24, 31. మరి ధనుస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి శుక్రుడికి పరిహారం చేసుకోవాలి, మంత్రం చదువుకోవాలి. శుక్ర గాయత్రి. ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున
మీరు పఠించినట్లయితే చక్కగా దేవి మీకు ఇష్టదైవాన్ని అమ్మవారిని ప్రసన్నురాలను చేసుకోండి, గుడికి వెళ్ళండి, మనసుతో నమస్కరించండి, అద్భుతంగా ఉంటుంది. అలాగే శనీశ్వర జయంతికి మీకు ఎందుకంటే అర్ధాష్టమ శని, తప్పకుండా పరోక్షంగానైనా సరే మన క్షేత్రంలో జరిగే కాళభైరవ రక్షా పాశుపత హోమంలో పాల్గొన్నట్లయితే ఆ అర్ధాష్టమ శని దోషాలు కూడా తొలగిపోతాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.